తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులను సిఐడికి బదిలీ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నమోదవుతున్న కేసులు అన్నింటినీ కూడా సిఐడికి అప్పగించనుంది. దీంతో బెట్టింగ్ యాప్స్ కేసులను సిఐడి విచారించనుంది. హైదరాబాద్లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు కాగా, సైబరాబాద్లో బెట్టింగ్ యాప్స్కు ప్రచారం చేసినటువంటి 25 మందిని సెలబ్రిటీలపై కూడా కేసులు పెట్టారు. టాలీవుడ్ అగ్ర హీరోల నుంచి కింది స్థాయి యూట్యూబర్ల వరకు కూడా అందరిపై కేసులు నమోదయ్యాయి. అటు బెట్టింగ్ యాప్స్ కంపెనీలపై కూడా తెలంగాణ పోలీసులు కేసులు పెడుతున్నారు. కొంతమంది సినీ నటులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు వారిని విచారణకు పిలుస్తున్నారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకున్నట్టయితే మొత్తం మీద బెట్టింగ్ యాప్స్ పైన కూడా దుమారం రేపింది. అగ్రనాయకుల నుండి కింది వరకు స్థాయికి ఉన్నటువంటి యూట్యూబర్లు కూడా దీనికి ప్రమోట్ చేశారు. వాళ్ళకి సంబంధించి కూడా అన్ని కూడా నోటీసులు కూడా జారీ చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైతే సిఐడికి అప్పగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? థ్యాంక్ యూ సాయిరామ్. తెలంగాణలోనే ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు ఒకటి సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే పలువురికి కేసులు నమోదైనాయి. అలాగే కొంతమందిని ఇప్పటికే పోలీసులు కూడా విచారించారు. ఇప్పుడు తాజాగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసుకు సంబంధించి, అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి ఇప్పుడు ఇదంతా కూడా సిఐడికి అయితే అప్పగించనున్నారు. ఇప్పటి వరకు కూడా ఇటు పోలీసులు ఈ కేసుపై కేసులు నమోదు చేసి వరుసగా నోటీసులు జారీ చేసి కొంతమందిని ఇప్పటికే విచారించారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్, సైబరాబాద్లో నమోదైన కేసులకు సంబంధించి ఇప్పటి నుంచి సిఐడి అయితే విచారించనుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే ఇటు యూట్యూబర్స్ 11 మందిపై పంజగుట్ట పిఎస్లో కేసులు అయితే నమోదైనాయి. ఆ తర్వాత ఇటు సైబరాబాద్ పరిధిలోని ఇటు మియాపూర్తో పాటు కొన్ని స్టేషన్లోని 25 మంది సెలబ్రిటీలపై ఇప్పటికే కేసులు అయితే నమోదైనాయి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే అగ్ర హీరోలతో పాటు హీరోయిన్స్తో పాటు యాంకర్స్ పై కూడా ఇప్పటికే కేసులు అయితే నమోదైనాయి. అలాగే మరొక పక్క ఇటు క్రికెట్కి సంబంధించిన సెలబ్రిటీస్ పై కూడా కేసులు అయితే నమోదవుతున్నాయి. ముఖ్యంగా ప్రతి షోకి కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారంటూ కూడా ఇటు బాలకృష్ణతో పాటు ప్రభాస్, గోపిచంద్లపై కూడా ఇప్పటికే కేసులు అయితే నమోదైనాయి. ముఖ్యంగా ఎప్పుడైతే గతంలో వీసీ సజ్జనార్ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి సంబంధించి ఒక ట్వీట్ చేసిన నేపథ్యంలోని ఒక పెద్ద దుమారం రేగిందనే చెప్పొచ్చు. అప్పటి నుంచి కూడా ఇటు తెలంగాణ పోలీసులు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్పై ఉక్కుపాదం మోపుతున్నారు. గతంలో చూసుకున్నట్టయితే ఇటు లోకల్ బై నానితో మొదలయ్యి ముఖ్యంగా 11 మందిపై కేసులు అయితే నమోదైనాయి. ఇటు హర్ష సాయితో పాటు విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, అలాగే కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ ఇలా వరుసగా కేసులు నమోదైన నేపథ్యంలోని ఇప్పటికే ఇందులో కొంతమందిని పోలీసులు అయితే విచారించారు. అలాగే మరికొంతమంది ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించారు. ముఖ్యంగా ఇప్పటికీ విష్ణుప్రియని గతంలో పంజగుట్ట పోలీసులు 10 గంటల పాటు విచారించారు. అలాగే తన ఫోన్ కూడా సీజ్ చేశారు. తాజాగా విష్ణుప్రియ హైకోర్టును కూడా ఆశ్రయించింది. ముఖ్యంగా తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోని విష్ణుప్రియ పిటిషన్ పై కూడా ఈరోజు హైకోర్టులో అయితే విచారణ అయితే కొనసాగనుంది. అలాగే మరికొంతమంది ఇప్పటికే దుబాయ్ పారిపోవడంతో కూడా వాళ్ళపై లుకౌట్ నోటీసులు జారీ అయినాయి. అలాగే మరొక పక్క ఇటు సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చూసుకున్నట్టయితే చాలా మంది సినీ సెలబ్రిటీలు, అగ్ర హీరోలపై కేసులు నమోదని ఇటు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, అలాగే మంచు లక్ష్మి లాంటి హీరోయిన్స్ పై కూడా ఇప్పటికే కేసులు నమోదైన నేపథ్యంలోని ప్రస్తుతం కొంతమందికి అయితే ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేశారు. ఇందులో కొంతమందిని ఇప్పటికే విచారించారు. మరికొంతమందికి కూడా ఇంకా నోటీసులు చేసి వాళ్ళను కూడా విచారించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల యువతులు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్తోని బెట్టింగ్ చేసి కూడా చాలా మటుకు అమౌంట్ పోగొట్టుకుని ఆత్మహత్యలకు అయితే దారితీసిన నేపథ్యంలోని ఇటు వీసీ సజ్జనార్ అయితే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది చాలా ఏదైతే యువకులు ప్రాణాలతో చెలగాటమాడుతుందంటూ కూడా ఆయన అయితే ఒక ట్వీట్ చేసిన నేపథ్యంలో ఇటు తెలంగాణ పోలీసు మొత్తం కూడా అప్రమత్తమై పలు స్టేషన్లు ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ పై ఇప్పటికే కేసులు అయితే నమోదైన నేపథ్యంలోని ప్రస్తుతం ఏదైతే ఈ తెలంగాణ సర్కారు కూడా ఇది సిఐడికి అప్పగించాలంటూ కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అలాగే మరొక పక్క ఇందులో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేయడానికి కూడా ఈడీ రంగం సిద్ధం చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనీ లాండరింగ్ కూడా దీంట్లో జరిగినట్లు
పేర్లు కూడా అభియోగాలు ఉన్న నేపథ్యంలోని ముఖ్యంగా ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి కొన్ని లక్షల్లో డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఇటు మనీ లాండరింగ్ కూడా జరిగిందంటూ కూడా ఇటు ఈడీ కూడా మరొక కొన్ని రోజుల్లో కూడా దీనిపై ఈసీఆర్ అయితే నమోదు చేసి దీనిపై పూర్తిగా విచారణ అయితే చేపట్టనుంది. అలాగే మరొక పక్క ఇప్పుడు సిఐడికి అప్పగించిన తర్వాత సిఐడి ఈ కేసును మాత్రం డీల్ చేస్తుంది. ఇటు సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి కాబట్టి ఇందులో అగ్ర హీరోయిన్లు ఉన్నారు కాబట్టి వాళ్ళని విచారించేందుకు కూడా ఇప్పటికే పోలీసులు న్యాయ సలహా కూడా తీసుకుంటున్నారు. ఇవన్నీ అయిన తర్వాత ఖచ్చితంగా ఇందులో చాలా మందికి నోటీసులు ఇచ్చే అవకాశం అవుతుంది. అలాగే మరొక పక్క ఈ బెట్టింగ్ ప్రమోషన్కి సంబంధించి కూడా చాలా మందిని అరెస్టులు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రస్తుతం ఏదైతే కొంతమంది ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు, ఇందులో విష్ణుప్రియ ప్రధానంగా మనం చూడొచ్చు. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించి తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ అలాగే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కూడా చర్యలు ఏదైతే ఆర్డర్స్ పాస్ చేయాలంటూ కూడా ఇటు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు కూడా దానిపై విచారణ అయితే కొనసాగనుంది. సాయిరామ్.